క్యారల్స్ పేరుతో కొంతమంది నైట్స్ తిరగడము, ఇలా పాటలు పాడడము, గట్టిగా పాటలు పాడడము, డ్రమ్స్ వాయించడము, ఇలా కొంతమందికి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఇది క్యారల్స్ అనేది అసలు ఇలా చేయడం సబబేనా? ఓకే అన్న, క్యారల్స్ విషయంలో ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి 2 విషయాలు చెప్తాను. 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్. మరలా మనం దాని గురించి ఆలోచిద్దాం. ఒకటి, కొన్ని ఇల్లులు ఎలా ఉంటాయంటే టోటల్గా క్రిస్టియన్స్ ఏరియానే ఉంటుంది. టోటల్గా క్రిస్టియన్సే, ఆ కాలనీ మొత్తం క్రిస్టియన్సే, ఆ ఊరంతా క్రిస్టియన్సే. అలాంటి ఇళ్ళల్లో ఇప్పుడు నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు అందరు లైన్గా ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళుకుంటూ వస్తారు కాబట్టి క్యారల్స్ గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి నాట్ ఎ ప్రాబ్లం. కాకపోతే కొన్ని సిటీస్లో కొన్ని టౌన్స్లో ఎలా ఉంటుందంటే అన్ని రిలీజియన్స్కి సంబంధించిన వారు ఉంటారు. అందులోనూ ఇంతకుముందు చెప్పినట్టుగా కొందరు హెల్త్ బాగాలేని వారు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మా ఇంటికి క్యారల్స్కి మీరు రావాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు మా ఇంటి చుట్టూ పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. మా ఇంటి చుట్టూ పక్కన ఉన్న పరిస్థితులు, అక్కడ ఉండే జనం యొక్క మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు, వారి హెల్త్ కండిషన్స్ ఏంటో నాకు తెలుసు. ఒకవేళ నా ఇంటి చుట్టూ ఉన్నవారు ఒకవేళ ఇబ్బంది పడేవారిగా ఉంటే అప్పుడు నేను వెంటనే నా వంతు కృషితో నేను చేయవలసింది ఏంటంటే మీరు క్యారల్స్కి రాబోతున్నారు కాబట్టి మీరు త్వరగా వచ్చేయండి అని నేను ఒక ఇంటిమేషన్ మీకు ఇవ్వడం నేను నేర్చుకుంటే మంచిది. నేను నేర్చుకోవాలి. ఎందుకు? ఇంటి చుట్టుపక్కన ఉన్న పరిస్థితులు బాలేవు, కొంచెం ఇబ్బందికరంగా ఉండే పొజిషన్లో నేను ఉన్నాను. అండ్ ఇంకోటి, నా నైబర్స్లో కొందరికి హెల్త్ కూడా బాగాలేదు. సో అలాంటప్పుడు నేను మీకు చెప్పినప్పుడు మీ రూట్ మ్యాప్ కొంచెం లాంగ్ అయినప్పటికీ మీరు ఎదుటి వారికి డిస్టర్బెన్స్ కలగకుండా మీరు ఫాస్ట్గా త్వరగా మా ఇంటికి వచ్చేస్తే దాని ద్వారా క్రిస్టియానిటీ మీద ఒక బ్లేమ్ అనేది ఉండదు. మీరు ఎందుకు పడుకున్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తారనే బ్లేమ్ కానీ, మీరు ఎందుకు అకాలంలో ఇలాంటి పనులు చేస్తారనే బ్లేమ్ కానీ ఇవేవి ఉండవు. సో ఈ 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ కూడా మనం ధ్యానించాలి. ఒకటేమో టోటల్గా క్రిస్టియన్స్ ఉంటే నాట్ ఏ ప్రాబ్లం, ఏ టైంకి వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అందరూ దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటాం క్రిస్మస్ సీజన్లో, కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఎవరైతే డిఫరెంట్ రిలీజియన్స్ పీపుల్ మధ్యలో ఉంటారో వారు మాత్రం కండిషన్స్ అన్నింటినీ చర్చ్కి తెలియజేయడం మంచిది. ఆ చర్చ్ కూడా కొంచెం దూరమైనా సరే, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా సరే, కొంచెం కష్టమైనా సరే, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వీరింటిని ముందుగా దర్శించడం కూడా మంచిది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఒకప్పుడు క్యారల్స్ చాలా ఆత్మీయంగా జరిగేవి. చాలా వెళ్ళి వాక్యం చదివి ఒక పాట పాడేసి వాళ్ళని ప్రేయర్ చేసి బ్లెస్ చేసి వచ్చేవారు. కానీ ఇప్పుడు క్యారల్స్ కూడా ఎలా అయిపోయిందంటే అల్లరికి కారకాలుగా మారిపోతున్నాయి. ఏవో డ్రమ్స్ తెచ్చేస్తారు. నైట్ డ్రమ్స్ ఎందుకు? డ్రమ్స్ ఉంటేనే ఆరాధన కాదు కదా. ఎలాగో చర్చిలో డ్రమ్స్ అవన్నీ ప్లే చేస్తున్నాము. నైట్ వెళ్ళినప్పుడు డ్రమ్స్ ఎందుకు? డిస్టర్బెన్సే, ఖచ్చితంగా పక్కన వారికి డిస్టర్బెన్సే. సో సైలెంట్గా మంచి పాట పాడి, ఒక పల్లవి, ఒక చరణం పాడి, వారి ఒక మంచి వాక్యాన్ని, వారి కుటుంబ కండిషన్స్ని మనం విని, వాక్యాన్ని చదివి, తర్వాత వారితో చర్చించి ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో తెలుసుకొని వారి గురించి ప్రేయర్ చేసి రావడం చాలా మంచిది. అంతే తప్ప గంతులు వేయడము, అల్లరి వేయడము, ఈలలు వేయడము, ఎదుటివారిని డిస్టర్బ్ చేసే క్యారల్స్ని మనం మానేస్తే క్రిస్టియానిటీ మీద బ్లేమ్ రాకుండా మనం జాగ్రత్త తీసుకున్న వారం అవుతాం. కాబట్టి ఎలాగో క్రిస్టియానిటీ మీద చాలా బ్లేమ్స్ ఉన్నాయి. మరలా మనం కొత్తగా బ్లేమ్ క్రియేట్ చేయడం ఎందుకు? కొత్త నింద పడడానికి మనం ఎందుకు? మన పనులతో మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? సో ఇవేవి లేకుండా క్యారల్స్ చేయండి, పర్లేదు. కానీ ప్రాబ్లమేటిక్ ఏరియాస్లో త్వరగా చేసేయండి. ఒకవేళ వారి ఇళ్ళ పక్కన వాళ్ళు ఎవరైనా హెల్త్ కండిషన్ బాగాలేకపోతే త్వరగా వెళ్ళిపోండి. చీకటి పడకముందు వెళ్ళిపోండి. చీకటిలోనే చేయాలని రూల్ ఏం లేదు కదా. చీకటి పడకముందే వెళ్ళండి, 4 మాటలు, దేవుని మాటలు చెప్పండి, వచ్చేయండి. తద్వారా క్రిస్టియానిటీకి నిందలు పడే అవకాశం చాలా 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 తక్కువగా ఉంటాయి.